మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కళ్ళు నీరా, చాలామందికి రెండింటి మధ్యలో తేడా తెలవదు. నీరా ఏంటి, కళ్ళు ఏంటి, రెండు కూడా తాటి చెట్టు నుంచే వస్తాయి కదా, తేడా ఏంటి అని జుట్టు పీక్కుంటూ ఉంటారు. నీరా అంటే అది దాంట్లో ఆల్కహాల్ ఉండదు, కళ్ళులో ఆల్కహాల్ ఉంటుంది. రెండు తాటి చెట్టు నుంచే వస్తాయి. తాటి చెట్టుకి కుండ కట్టినప్పుడు ఆ కుండ లోపల మడ్డి అని వేస్తారు. ఆ మడ్డిలో ఈస్ట్ అనే సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఆ తాటి చెట్టు నుంచి వచ్చిన ద్రవం పులుస్తుంది. పులవటం వల్ల ఆల్కహాల్ ఉండటం వల్ల కళ్ళు తాగితే కిక్ వస్తుంది. నీరా అనేది కుండకి, ఆ కుండ లోపల మడ్డి వేయకూడదు. అందువల్ల కళ్ళు అంటే ఆల్కహాల్ ఉంటుంది, నీరా అంటే ఆల్కహాల్ ఉండదు. నీరా అనేది హెల్తీ డ్రింకు. కొబ్బరి నీళ్ళు ఎలాగో నీరా కూడా అంతే. నీరాని తమిళనాడు రాష్ట్రం గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పరంగా తయారు చేసి కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు ఎలా అమ్ముతున్నారో నీరాను కూడా అమ్ముతున్నారు. రాజస్థాన్లో కూడా అదేవిధంగా నీరాని, మధ్యప్రదేశ్లోనూ ప్రభుత్వ పరంగా దీన్ని అమ్మకము ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా భువనగిరిలో నీరా శుద్ధి, ప్రాసెసింగు, ప్యాకింగ్ అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈ నీరా ఉత్పత్తి అయిన నీరాని మొదటిగా హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అని ప్రారంభించి నీరా కేఫ్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలు సాగించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇది నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్లో మీరు నీరా తాగొచ్చు. నీరా పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తాగొచ్చు. దీంట్లో ఏమాత్రము ఆల్కహాల్ ఉండదు. నీరా ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కలిగిన ద్రవము. ఈ కళ్ళు అనేది తాటి చెట్ల నుంచి, ఈత చెట్ల నుంచి, కొబ్బరి చెట్ల నుంచి, ఖర్జూర చెట్ల నుంచి, జీలుగ చెట్ల నుంచి కూడా సేకరిస్తూ ఉంటారు. ఎక్కువగా కళ్ళు అనేది తాటి కళ్ళు, ఈత కళ్ళు లభిస్తాయి. ఈ నీరా మనకు అధికంగా తాటి చెట్ల నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నీరాలో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 10 ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా మొట్టమొదటిది క్రియాశీలకం, కీలకం, ముఖ్యమైనది టైప్ 2 డయాబెటీసు, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవారికి నీరా తాగటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగరు వ్యాధి ఉన్నవారు నిర్భయంగా, నిశ్చింతగా నీరా తాగవచ్చు. 2, నీరా సేవించటం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, మచ్చలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చేస్తుంది. వివాహము కాని యువతీ యువకులు నీరా సేవించటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. 3, నీరా వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయ, టీబీ వ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియని న్యూమోనియా అంటారు. అది కూడా సూక్ష్మక్రిముల వల్ల జరగచ్చు. ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చెక్ పెడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సుల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. ఇక 4, బీపీ, రక్తపోటు
ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు నీరా తాగటం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. ఇక 5, కంటి చూపు మెరుగుపడుతుంది, రేచీకటి లేకుండా చేస్తుంది. 6, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయంలో కళ్ళు తాగినా సారా తాగినా కాలేయంలో కొవ్వు చేరుతుంది. నీరా తాగితే కాలేయంలో కొవ్వు చేరదు, కాలేయము బాగా పనిచేస్తుంది. కామెర్లు ఉన్నవారు, కామెర్లు వచ్చి తగ్గిన వారు నీరా తాగటం వల్ల కాలేయం బాగా పనిచేస్తుంది. 7, రక్తహీనత ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మహిళలు పీరియడ్ సమయంలో ప్రతి నెల రక్తం పోతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. అటువంటి వారు నీరా తాగటం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. 8, శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. 9, ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు పెళుసుగైపోతాయి. దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. వృద్ధాప్యంలో విటమిన్ డి, కాల్షియం లోపం వల్ల ఎముకలు పెళుసుదనం ఉంటాయి. నీరా తాగటం వల్ల ఎముక గట్టిపడుతుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు నివారించబడతాయి. పిల్లలకి వాళ్ళ ఎత్తు ఎక్కువగా 18 సంవత్సరాల వరకు పెరుగుతారు. 18 నుంచి 21 మధ్యలో కూడా కొద్దిగా పెరుగుతారు. కనుక 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు నీరా తాగటం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు. ఇక 10, శ్వాస సమస్యలు అరికడుతుంది. గొంతు నొప్పి, గొంతు రాపిడి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, కళ్ళిపట్టం, గళ్ళ, తుమ్ములు ఇలాంటి శ్వాస సమస్యలను నిరోధించటంలో ఈ నీరా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నీరా ఒక ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్. కూల్ డ్రింక్స్ మానేయండి. కూల్ డ్రింక్స్ వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళలాగా నీరా తాగండి. కూల్ డ్రింక్స్ అంటే గ్యాసు నింపిన రంగు నీళ్ళు. కూల్ డ్రింక్స్లో నిలవ ఉండటానికి రసాయనాలు, రుచి కోసం రసాయనాలు, వాసన కోసం రసాయనాలు. ఆ కూల్ డ్రింక్స్లో ఉండే రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అందువల్ల కూల్ డ్రింక్స్ మానేసి నీరా ప్రతిరోజు సేవించటము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.